శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమద్ రామాయణమునందలి సుందరాకాండము ప్రథమ సర్గ. తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి. రావణుడు అపహరించినటువంటి సీతాదేవిని వెతకటానికై జాంబవతాదులు ప్రేరేపించగా శత్రు సంహారకుడైన హనుమంతుడు చారణులు మొదలైన దేవతలు సంచరించేటువంటి ఆకాశ మార్గమునందు ప్రయాణం చేయాలని నిర్ణయించుకొనెను. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానరః సముదగ్రశిరో గ్రీవో గవాం పతిరివా బభౌ. ఎవ్వరికి సాధ్యం కానటువంటి పనిచేయ సంకల్పించిన హనుమంతుడు ఎట్టి అడ్డంకులు లేనివాడై మెడను చాచి శిరస్సు పైకు ఎత్తి ఆబోతువలే ఉండెను. అథ వైడూర్యవర్ణేషు చాద్వలేషు మహాబలః ధీరః సలిలకల్పేషు విచచార యథా సుఖం. తరువాత మహాబుద్ధిమంతుడు బలవంతుడు అయినటువంటి హనుమంతుడు వైడూర్యమణుల్లాగా ఆకుపచ్చని రంగుతో దూరం నుండి చూడటానికి జలం వలె ఉన్నటువంటి పచ్చిక బయళ్లపై సుఖముగా కొంతసేపు అటు ఇటు తిరుగుసాగెను. ద్విజాన్ విత్రాసయన్ ధీమానురసాపాదపాన్ హరన్ మృగాంచ సుబహూన్నిఘ్నన్ ప్రవృత్త ఇవ కేసరి. బుద్ధిమంతుడైనటువంటి హనుమంతుడు అటు ఇటు వేగంగా సంచరించేటప్పుడు పక్షులన్నీ భయపడ్డాయి. అతని వక్షస్థల ఘాతానికి చెట్లు కూలిపోయాయి. సింహంలా విజృంభించినటువంటి హనుమంతుని చూచి అనేక మృగాలు కూడా మరణించినాయి. నీలలోహితమాంజిష్ట పీతవర్ణై సితాసితై స్వభావ విహితై చిత్రైర్ధాతుభిః సమలంకృతం కామరూపిభిరావిష్టమభీక్షణం సపరిచ్ఛదై యక్ష కిన్నర గంధర్వై దేవకల్పైస్య పన్నగై. నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ మొదలైనటువంటి అనేక వర్ణాలతో గల సహజములైనటువంటి ధాతువులతో కూడి ఆ మహేంద్ర పర్వతము ఎంతో అందంగా ఉన్నది. ఆ మహేంద్రగిరిపై కోరిన రూపాలను పొందగలిగినటువంటి యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దేవతాత్యులైన సర్పాలు కూడా సపరివారంగా నివసిస్తూ ఉన్నాయి. సతస్య గిరివర్యస్య తలే నాగవరాయుతే తిష్టన్ కపివరస్తత్ర హ్రదే నాగ ఇవా బభౌ. ఆ శ్రేష్టమైనటువంటి పర్వతం క్రింద భాగంలో అనేకమైనటువంటి ఉత్తమమైన ఏనుగులు నివసిస్తున్నాయి. అక్కడ ఉన్న హనుమంతుడు పెద్ద చెరువులో ఉన్న ఏనుగులాగా ప్రకాశిస్తున్నాడు. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. హనుమంతుడు సూర్యునకు, మహేంద్రునకు, వాయుదేవునకు, బ్రహ్మదేవునకు, భూతములకు నమస్కరించి బయలుదేరటానికి నిశ్చయించుకొనెను. అంజలిం ప్రాగ్ముఖః కృత్వా పవనాయాత్మయోనయే తతో హి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. మహాసామర్థ్యవంతుడైన హనుమంతుడు తూర్పుగా తిరిగి తన తండ్రి అయిన వాయుదేవునకు నమస్కరించి దక్షిణ దిక్కువైపు వెళ్ళటానికి శరీరాన్ని పెంచెను. ప్లవంగ ప్రవరైదృష్టః ప్లవనే కృత నిశ్చయః వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు. అక్కడ ఉన్నటువంటి వానరులందరూ హనుమంతుని వైపే చూస్తుండగా సముద్రాన్ని దాటటానికి నిర్ణయించుకున్నటువంటి అతడు పూర్ణిమ నాడు పెరిగే సముద్రములాగా రామునికి సహాయం చేయటానికై పెరిగాడు.